అమెరికాలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ H1B వీసాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలనుకుంటుంది. ఈ వీసాలు అతిపెద్ద స్కామ్ అని యుఎస్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ పేర్కొన్నారు. అలాగే గ్రీన్ కార్డు నిబంధనలు కూడా పూర్తిగా మారుస్తామన్నారు. గోల్డ్ కార్డుకు మంచి డిమాండ్ ఉందని, అమెరికాలో $5 మిలియన్ పెట్టుబడులు పెడితే వారికి యుఎస్ రెసిడెన్సీ ఇస్తామన్నారు. ఫ్యాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు ప్రస్తావించారు లుట్నిక్. ఆ వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం. అమెరికాలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ H1B వీసాలతో పాటు గ్రీన్ కార్డ్ ప్రోగ్రాంను సమూలంగా ప్రక్షాళన చేయాలనుకుంటోంది. దీంతో అమెరికాలో పనిచేసే లక్షలాది మంది విదేశీ ఉద్యోగులు, విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ అన్నారు. పనిలో పనిగా H1B వీసాలు అతిపెద్ద స్కామ్ అంటూ దాన్ని సమూలంగా మార్చాలన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న H1B వీసా సిస్టమ్ పూర్తి స్కామ్ అని మండిపడ్డారు. ఈ స్కామ్ వల్ల న్యాయంగా అమెరికా పౌరులకు దక్కాల్సిన ఉద్యోగ అవకాశాలు విదేశీయులు తన్నుకుపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన బిజినెస్ హౌసులు ముందుగా అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక కుదరదు, ముందుగా అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అని లుట్నిక్ ఆన్లైన్లో పోస్ట్ కూడా పెట్టారు. అమెరికాకు చెందిన అతిపెద్ద వ్యాపార సంస్థలు ముందుగా అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ చెప్పారు. H1B వీసాలతో పాటు గ్రీన్ కార్డ్ ప్రోగ్రాంలో మార్పులు చేర్పులు చేయాలని కోరుతున్న వారిలో తాము ఒకటినని చెప్పుకొచ్చారు. గ్రీన్ కార్డ్ నిబంధనల్లో మార్పులు చేయాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. సాధారణ అమెరికన్కు గ్రీన్ కార్డ్ హోల్డర్లకు మధ్య వేతనాల్లో చాలా వ్యత్యాసం ఉందన్నారు. H1B ప్రోగ్రాంను మార్చాలని తాను కూడా బలంగా డిమాండ్ చేస్తున్నానన్నారు. ఈ ప్రోగ్రాం మొత్తం పెద్ద స్కామ్ అని లుట్నిక్ వివరించారు. దీనికి ఆయన చెబుతున్న కారణం ఇలా ఉంది. సాధారణ అమెరికన్ పౌరుడు సరాసరి ఏడాదికి $75,000 వేతనం సంపాదిస్తాడు. అదే సరాసరి గ్రీన్ కార్డ్ హోల్డర్ ఏడాదికి $66,000 మాత్రమే సంపాదిస్తున్నాడు. అంటే ఎలాంటి అర్హత లేని వారికి గ్రీన్ కార్డ్ ఇస్తున్నట్లు లెక్క. తమ దేశంలోకి మేధావులు, అత్యంత నైపుణ్యం కలిగిన వారు కావాలి. అనర్హులకు గ్రీన్ కార్డ్ ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. అందుకే తాము గ్రీన్ కార్డ్ నిబంధనలు మార్చాలని నిర్ణయించాం. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా గ్రీన్ కార్డ్ నిబంధనలు మార్చాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. తమ దేశంలోకి అత్యంత నైపుణ్యం కలిగిన వారిని మాత్రమే అనుమతిస్తామన్నారు లుట్నిక్. H1B వీసాల జారీకి లాటరీ సిస్టమ్ను పూర్తిగా ఎత్తివేసి దాని స్థానంలో వేతనం ఆధారంగా వీసాలు జారీ చేస్తామన్నారు. అత్యధికంగా వేతనం ఆర్జించే దరఖాస్తులకు అత్యధిక ప్రాధాన్యమిస్తామన్నారు. అమెరికా అధికారులు దీనికి సంబంధించి ముసాయిదా నిబంధనలను కూడా సిద్ధం చేశారని గుర్తు చేశారు. ఒకవేళ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే అత్యధిక ప్రభావం చూపించేది మాత్రం భారతీయ పౌరులపైనే. అలాగే భారతీయ విద్యార్థులపై పెను ప్రభావం చూపనుంది. కాగా H1B వీసాల విషయానికి వస్తే గత కొన్ని సంవత్సరాల నుంచి 70% వీసాలను ఇండియన్స్ దక్కించుకుంటున్నారు. ఇక అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది జనవరిలో ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విదేశీ విద్యార్థులపై కొరడా జులిపించడం మొదలుపెట్టాడు. సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ CIS అంబుడ్స్మన్గా వ్యవహరించేది. వేలాది మంది ఇమిగ్రెంట్లకు వీసాకు సంబంధించి సాంకేతిక పరమైన అంశాల్లో సాయం అందించేది. దాన్ని ఈ ఏడాది ప్రారంభంలోనే మూసివేసింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పాత నిబంధనలు పక్కన పెట్టి కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. వ్యక్తిగత వివరాలు, బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్తో పాటు ఇంటి అడ్రస్ను కూడా ఇవ్వాల్సి వస్తోంది. ఇక అమెరికా వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ కూడా గ్రీన్ కార్డుల గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ కార్డు ఉన్నవారు చట్టబద్ధంగా అమెరికాలో ఉండేందుకు లైసెన్సులు ఇచ్చినట్లు కాదని పలుమార్లు చెప్పుకొచ్చారు. గ్రీన్ కార్డు ఉన్నా అమెరికా నుంచి పంపించేస్తామన్నారు. దీంతో అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్నా సురక్షితం కాదని ఆయన చెప్పకనే చెప్పారు. ఇవన్నీ పక్కన పెట్టి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గోల్డ్ కార్డ్ ప్రతిపాదన తీసుకువచ్చింది. గ్రీన్ కార్డుకు ప్రత్యామ్నాయంగా గోల్డ్ కార్డును తేవాలనుకుంటోంది. దీని గురించి కామర్స్ సెక్రటరీ లుట్నిక్ వివరిస్తూ, సంపన్నులైన విదేశీయులు అమెరికాలో $5 మిలియన్ పెట్టుబడులు పెడితే వారికి పర్మనెంట్ రెసిడెన్సీ ఇస్తామని, త్వరలో గోల్డ్ కార్డు స్కీమ్ను తీసుకువస్తామన్నారు. దీంతో దేశంలోకి ఉత్తమమైన వ్యక్తులను తీసుకోవడం జరుగుతుంది. త్వరలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఇక గోల్డ్ కార్డ్ స్కీమ్ ద్వారా $5 మిలియన్ పెట్టుబడులు పెట్టే విదేశీయులకు అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్సీ కల్పిస్తామన్నారు. గోల్డ్ కార్డ్ ప్రోగ్రాం కోసం సుమారు 2.5 లక్షల మంది వేచి చూస్తున్నారు. దీని ద్వారా అమెరికాకు సుమారు $1.25 ట్రిలియన్ రెవెన్యూ సంపాదించుకుంటుందన్నారు లుట్నిక్. ఇక ట్రంప్ ఈ ఏడాది జనవరిలో ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమెరికాకు చెందిన పెద్ద కంపెనీలు విదేశాల నుంచి ఉద్యోగులను తీసుకోవాలనుకుంటే అత్యంత నైపుణ్యం కలిగిన వారిని మాత్రమే తీసుకోవాలని సూచించారు. అలాగే గత మంగళవారం నాడు కూడా వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ దేశంలోకి అత్యంత నైపుణ్యం కలిగిన వారు అత్యవసరమే, దీనికి H-1B వీసా ప్రోగ్రాం కీలకమని అన్నారు. మనకు అత్యంత నాణ్యమైన వ్యక్తులు కావాలి. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, పలు రంగాలకు కూడా లబ్ధి చేకూరుతుందన్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తుల ద్వారా మీ వ్యాపారాలను విస్తరించుకోవచ్చు. దీనికి H-1B వీసాల ద్వారానే సాధ్యమన్నారు ట్రంప్. ఇక ట్రంప్ తన మొదటి టర్మ్లో H-1B వీసాలపై కొన్ని కఠిన నిబంధనలు తీసుకువచ్చారు. 2016లో ఆయన H-1B వీసాలు దుర్వినియోగం అవుతున్నాయని మండిపడ్డారు. దీంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందన్నారు. వెంటనే అతి తక్కువ వేతనాలతో పనిచేసే విదేశీ ఉద్యోగులను తీసివేసి వారి స్థానంలో అమెరికన్లను తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ట్రంప్ 2020 ఎన్నికల్లో ఓడిపోయారు. మళ్లీ 2024 ఎన్నికల్లో గెలిచి తిరిగి H-1B వీసాలపై పడ్డారు. ప్రస్తుతం తన పాత ఎజెండాను అమలు చేస్తున్నాడు. ఇక H-1B వీసాలు అత్యధికంగా దక్కించుకుంది ఇండియన్స్. మరి ట్రంప్తో పాటు అమెరికాకు చెందిన మంత్రులు ఇండియన్స్ను పక్కన పెట్టి అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక అంచనా ప్రకారం అమెరికాలో అక్కడి ఐటీ కంపెనీల్లో పనిచేసేందుకు ఐటీ ఇంజనీర్లు కొరత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అందుకే ఇండియా నుంచి అతి తక్కువ వేతనానికి రప్పించుకుని కంపెనీలో పని చేయించుకుని పెద్ద ఎత్తున లాభాలు గడిస్తున్నాయి. మరి ఈ విషయం ట్రంప్కు తెలియదా అంటే అనుమానమే. కేవలం రాజకీయ లబ్ధి కోసం మన ఇండియాలోని రాజకీయ నాయకుల మాదిరిగానే సెంటిమెంట్ను రాజేస్తున్నారు. చివరకు నష్టపోయేది మాత్రం ఖచ్చితంగా అమెరికానే అని అక్కడి మేధావులు కూడా అంటున్నారు. మరి ట్రంప్కు ఎప్పుడో జ్ఞానోదయం అవుతుందో కాలమే చెప్పాలి.